నీలి మబ్బులతో ముడిచిన ఒక రహస్య రాజ్యం మాయావనం. అక్కడ విశాలమైన పురాతన చెట్లు, సాయంకాలపు స్వర్ణకిరణాల్లో మెరుస్తున్న దేవాలయాలు, వెనుకటి కాలపు జ్ఞాపకాలుగా మాయాజాలం తేలుతుంది. కాలానికి అందని ఓ గాథ అక్కడ నిద్రించుతోంది. ఆ రాజ్యానికి రక్షణ ఒక నాట్యంలో ఉంది. సూర్యకవచ నృత్యం వారి పూర్వీకులు సృష్టించిన ఒక మంత్రబంధమైన శక్తి. ప్రతి అడుగు బంగారు తేజంతో మెరుస్తుంది. ప్రతి భంగిమ రాజ్యానికి ఒక కవచంలా నిలిచింది. కానీ ఇప్పుడు అది మరిచిపోయారు. ఎక్కడో ఒకచోట ఒక విపరీతమైన నల్ల శిల గుహ చీలిపోతోంది. నిద్రలో నుండి మేల్కొంటున్నది నీడల సైన్యం, ఎముకల యోధులు. కళ్ళు ఎర్రగా మండుతున్న నీలినెల్లు, పైన ఎర్ర చంద్రగ్రహణం. చీకటి తిరిగి వస్తోంది. అంతా ఆగిపోతే ఒక ఆశ మాత్రమే నిలుస్తుంది. ఆశ ఆర్యన్ రూపంలో. మాయావనపు యువరాజు, ధైర్యవంతుడు. కళ్ళు ధైర్యంతో మండుతుంటే గుండె భయం ఆలోచిస్తున్నది. తన రాజ్యం కోసం తను సిద్ధంగా ఉన్నాడు. ఒక గంభీరమైన గదిలో చుట్టూ తేలుతున్న మాయా రుణాలు. ఋషి చేతిలో ఒక స్ఫటికం, అది జ్ఞాననేత్రం. దాని మధ్యలో మెరుస్తున్న నీలిమణికంట. అది చూడడమే కాదు, జ్ఞాపకాలను మేల్కొల్పుతుంది. చరిత్రను తిరిగి చూపగలదు. ఆ నాట్యం అందులో బంధించబడి ఉంది. ఆర్యన్ పర్వత శిఖరాల దిశగా నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నాడు. మంచు నిశ్చల విగ్రహాలు, గర్జిస్తున్న ఆకాశం. ప్రతి అడుగు ప్రమాదమే. కానీ అతనికి ఒకే లక్ష్యం, మరచిపోయిన నాట్యాన్ని తిరిగి పొందటం. పర్వత శిఖరంపై శతాబ్దాలుగా మరుగున పడిన యుద్ధభూమి, విరిగిపోయిన ఆయుధాలు, చిమ్మిన శిలలు, మంటల మేఘాలు, అణచివేసిన శక్తుల నిశ్శబ్ద దూరం. పురాతన శిలలపై జ్ఞాననేత్రాన్ని ఉంచి ఆర్యన్ మంత్రాలను ఉచ్చరిస్తాడు. వెంటనే సమయం తిరుగుతుంది. ప్రపంచం బద్దలవుతుంది. యుద్ధభూమి మళ్లీ సజీవమవుతుంది. వేలాది నీడల సైనికులు, ఆకాశాన్ని చీల్చే అరుపులు, రక్తపోటుతో నిండిన భ్రమ. అప్పుడు వేగంగా, అద్భుతంగా ఒక బంగారు యోధుడు తెరపైకి వస్తాడు. ఆయన సూర్యవర్మ. అతను చేస్తున్న నాట్యం అదే సూర్యకవచ నృత్యం. అతని ప్రతి అడుగు చీకటిని వెనక్కి నెట్టి వెలుగును ఆవిష్కరిస్తోంది. ఆర్యన్ ఆ నాట్యాన్ని గమనిస్తూ, గుర్తుపెట్టుకుంటూ, కాని అదే సమయంలో నిజమైన నీడల సైనికులను ఎదిరిస్తున్నాడు. ఇది పోరాటమో పరీక్షయో కాదు. ఇది ఒక మార్గం, వీరుడిగా పునర్జన్మ పొందే ప్రయాణం. చివరికి ఆఖరి అడుగును కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. బంగారు కాంతి విరబడి అన్ని మాయలు తొలగిపోయాయి. తన గుండెల్లో ధైర్యం, కళ్లలో విజయం. చీకటి సైన్యం మాయావనాన్ని చుట్టుముట్టింది. నల్ల మేఘాలు, ప్రజల భయపడిన కళ్ళు. కాని మిగిలింది ఒక్క ఆశే, ఆర్యన్. ఆర్యన్ కోటపై నిలబడి తన గుండెలో ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని నాట్యంలోకి మార్చి సంపూర్ణ సూర్యకవచ నృత్యం ప్రదర్శించాడు. ప్రతి అడుగు బంగారు తరంగాల్లా రాజ్యాన్ని చుట్టూ కవచంలా వ్యాపించింది. చీకటి చీలిపోతూ, అరుస్తూ వెలుగు ముందు నిలవలేకపోయింది. రాజ్యం మరోసారి పరిరక్షించబడింది. ఇది ఒక యువరాజు ధైర్యానికి తలవంచిన చీకటి గాథ. ఆర్యన్ చేతిలో జ్ఞాననేత్రం, దాని కంటిలో ప్రతిబింబమయ్యే ఉదయభానువు. మాయావనం శాంతిలో ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒక్క క్షణంలో ఏకమయ్యాయి. ఇది మాయాకన్నులోని నిజం.